హాయ్ గాయ్స్, ఇప్పుడు నా జుట్టు వెట్గా ఉంది. స్నానం చేశాను, కానీ కొన్ని గంటల క్రితం నా ఐస్ వెట్గా ఉండే భయ్యా. ఎందుకంటే నేను ఛావా సినిమా చూసాను. వికీ కౌశల్ హీరో, ఇంకా రష్మిక మందాన హీరోయిన్. యాక్చువల్లీ ఛావా అంటే మీనింగ్ కూడా తెలియదు భయ్యా నాకు. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా చూడలేదు నేను, కానీ సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అంతే. కొన్ని ప్లేసెస్ లో అయితే ఏడ్చాను కూడా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఛావా మీనింగ్ తెలిసింది భయ్యా నాకు. హీరో ఒక డైలాగ్ చెప్తాడు, దాంతో మొత్తం క్లియర్ అయిపోయింది. 4:40 PM షో చూశాను భయ్యా. మిరాజ్ సినిమాస్ అని ఉంటది బాలనగర్ లో. సినిమా అయిపోయేసరికి 8 o'clock అయింది. మీరు రివ్యూ ఏ టైం చూస్తున్నారో కామెంట్ చేయండి. ఛావా మూవీ ఇస్ బేస్డ్ ఆన్ ఏ బుక్ భయ్యా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ లైఫ్ ఆధారితంగా తీశారు భయ్యా. ఇంటర్వెల్ లో చూశాను అసలు ఎవరైనా అని. గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈయన ఛత్రపతి శివాజీ తర్వాత మరో శివాజీ అని. 31 years కే చనిపోయారు భయ్యా. ఈ సినిమాతో విక్కీ కౌశల్ కి నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ భయ్యా. ఆ లెవెల్లో చేశాడు పర్ఫార్మెన్స్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన చూపెట్టిన బ్రేవరీ, చేసిన సాక్రిఫైస్, అండర్గో అయిన టార్చర్, ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఆయన పర్ఫార్మెన్స్ తో. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి మనం సలాం కొట్టాల్సిందే. ఆయన యాక్టింగ్ కి మనం గులాం అవ్వాల్సిందే. నాకైతే డౌట్ లేదు భయ్యా, ఆయనకి నేషనల్ అవార్డ్ పక్కా వస్తుంది. లాస్ట్ ఇయర్ శామ్ బహాదూర్ అని ఒక మూవీ వచ్చింది భయ్యా. అది కూడా ఒక బయోపిక్. దాంట్లో కూడా వికీ కౌశల్ కుమ్మేశాడు. దానికన్నా ముందు ఉరి అని ఒక మూవీ వచ్చింది. హౌ ఇస్ ద జోష్ అనే డైలాగ్ ఉంటుంది దాంట్లో. కేసీపీడీ చేశాడు ఆయన పర్ఫార్మెన్స్ తో. ఇప్పుడు ఛావాతో వచ్చేసాడు. ఈ సినిమాకి ఇంకో మేజర్ హైలైట్ యాక్టర్ వినీత్ కుమార్ సింగ్ భయ్యా. ముక్కాబాజ్ అని ఒక సినిమా ఉంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది భయ్యా ఆ సినిమాలో. ఇంకా అగ్లీ అని ఇంకో మూవీ ఉంటుంది, దాంట్లో కూడా గ్రేట్ రోల్ ఉంది. కుమ్మేశాడు దాంట్లో కూడా. కానీ ఈ సినిమాలో చేశాడు భయ్యా పర్ఫార్మెన్స్. ఒకవేళ సపోర్టింగ్ రోల్ కి నేషనల్ అవార్డు ఉంటుంది అనుకుంటా, ఈయనకే రావాలి నేషనల్ అవార్డు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది భయ్యా. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినట్టున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏఆర్ రెహమాన్ ని ఓజీ అని ఊరికే అన్నారు. ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది ఆయన ఓజీ అని ఎందుకంటారని. ఈ సినిమాలో ఫైనల్ 50 minutes ఉంటాయి భయ్యా. బెస్ట్ ఫైనల్ 50 minutes చాలా ఇయర్స్ తర్వాత విట్నెస్ చేశాను నేను థియేట్రికల్ గా. అండ్ స్టార్టింగ్ నుంచి స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ ఉంటాడు, మెల్లమెల్లగా ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తూ ఉంటాడు. లాస్ట్ కి ఒక హై ఇస్తాడు. ఆ హై మనం ఇంటికి వచ్చేదాకా ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ఆ ట్రాన్స్ లోనే ఉన్నాను ఇప్పటికైతే నేను. ఈ సినిమాలో విలన్ అక్షయ్ ఖన్నా చాలా సీనియర్ యాక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఒకప్పుడు దిల్ చాతా హైలో ఉంటాడు, విలన్ లాగా కుమ్మేశాడు భయ్యా. సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఆయన మేకప్ కూడా అదిరిపోయింది. ఇంకా లాస్ట్ 25 minutes లో విక్కీ కౌశల్ కి మేకప్ ఉంటుంది, ఘాట్లు ఉంటాయి, బాడీ అంతా ఘాట్లు, కత్తిపోట్లు ఇవన్నీ ఉంటాయి. వేరే లెవెల్లో ఉంటుంది మేకప్. మిగతా అందరు బాగా పర్ఫామ్ చేశారు భయ్యా. రష్మిక కూడా ఆమెకి ఇచ్చిన రోల్లో బాగా చేసింది. కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ తో డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం రెపిటేటివ్ అనిపించింది. మేబీ సంబడి లైక్ రాజమౌళి వుడ్ హ్యావ్ డెల్ట్ ఇట్ మచ్ బెటర్. బట్ వద్దు, కంపారిజన్ వద్దు ఈ సినిమాకి. ఎందుకంటే ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు, అందుకే వంకలు తీయాలనుకోవట్లేదు. తెలుగులో సైరా అని ఒక మూవీ వచ్చింది భయ్యా, చిరంజీవి గారు యాక్ట్ చేశారు దాంట్లో క్లైమాక్స్ మస్త్ ఇష్టం నాకు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాకి అంత రికగ్నిషన్, అంత డబ్బులు రాలేదు ఎట్ ద బాక్స్ ఆఫీస్. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. మేబీ రాంగ్ కాస్టింగ్ అయి ఉండొచ్చు. సైరా నరసింహారెడ్డి ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ చనిపోయాడు. కొంచెం యంగ్ గా ఉన్న క్యాండిడేట్ ని కాస్ట్ చేస్తుంటే బాగుండేదేమో. బట్ ఛావా సినిమాలో ఆ మిస్టేక్ చేయలేదు భయ్యా. విక్కీ కౌశల్ లాంటి యంగ్ యాక్టర్ ని కాస్ట్ చేశారు, అండ్ ఆయన మామూలుగా పర్ఫామ్ చేయలేదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు. రేటింగ్ ఇవ్వకూడదు అనే అనుకున్నాను ఈ సినిమాకి, ఎందుకంటే గ్రేట్ స్టఫ్ ని రేట్ ఏం చేస్తాము, కానీ రేటింగ్ అయితే ఇస్తాను. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.50 టమాటోస్ భయ్యా. గుర్తుపెట్టుకోండి, హిందీలో చూసాను ఈ సినిమా. మరి తెలుగు డబ్బింగ్ ఉందో లేదో నాకు తెలీదు. హిందీలో సబ్ టైటిల్డ్ వర్షన్ ఉందో లేదో మీరు చెక్ చేసి చూడండి, ఒకవేళ తెలుగులో లేకపోతే. బట్ మస్ట్ వాచ్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరెన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.